అసెంబ్లీలో కరెంటు ట్యూషన్ చెప్తందుకు సర్కార్ రెడీ అయింది. ఇన్నొద్దులు కరెంటు ఫ్రీ ఇచ్చినాము అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీది ఉత్తముచ్చటాన్ని కొట్టిపారేస్తందుకు తయారుగా ఉంది కాంగ్రెస్. రేపు పొద్దుగాల అసెంబ్లీ కుల్లా అవుతుంది కదా, ఇక సెషన్ లా పాత గవర్నమెంట్ ఇచ్చిన కరెంట్ ఎంత, బయటికి చెప్పుకున్నది ఎంత, అందుకోసం ఖర్చు పెట్టింది ఎంత, నిజానికి ఖర్చు అయింది ఎంత అనేవన్నీ చెప్తారట మంత్రులు. దీనికోసం ఏర్పాట్లు చేయమని సీఎం ఇప్పటికే అసెంబ్లీ ఆఫీసర్లకు ఆర్డర్ పాస్ చేసిండు. ఇక ఏర్పాట్లకు సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చినట స్పీకర్ సారు. ఒకవేళ గవర్నమెంట్ కరెంట్ మీద రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అందులో వాళ్ళు లేవనెత్తిన అంశాలకు వివరణ విశ్లేషణ ఇస్తందుకు మాకు కూడా అవకాశం కావాలని రిక్వెస్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. గవర్నమెంట్ కు మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేందుకు ఛాన్స్ ఇస్తే జనాలు వాళ్ళు చెప్పినే నిజం అనుకుంటారు. అట్లా కాకుండా మా పార్టీ కూడా ఛాన్స్ ఇస్తే అసలు వాస్తవం ఏందో ఇన్నొద్దులు మేము ఏమేం చేసినామో చెప్పుకుంటాము. అద్దము ముఖము ఒక తాను ఉంటది కాబట్టి ఎవరిది మంచి పనో జనాలు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటదని ఎమ్మెల్యే హరీష్ రావు సారు స్పీకర్ సార్కు అర్జీ పెట్టుకున్నాడు. ప్రభుత్వ పార్టీకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దానికి సమాధానం చెప్తందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా అవకాశం కావాలని హరీష్ రావు సార్ అర్జీలో మెన్షన్ చేసిండు. చూడాలి మరి స్పీకర్ సార్ పర్మిషన్ ఇస్తారో లేదో. ఇక ఇది ఇట్లుంటే ఇదే అసెంబ్లీలో అప్పుడు ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యుర్రి అని అప్పటి సర్కార్ కాంగ్రెస్ పార్టీని అడిగితే మేము ప్రిపేర్ అయ్యి రాలే అని చేతులు దులుపుకుందని అపవాదు ఉన్నది. మరి ఇప్పుడు ఏం లెక్కలు తీసి ఏం ఉదాహరణలతోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారో చెప్పాలని అంటున్నారట బీఆర్ఎస్ వాళ్ళు. సరే ఇస్తేయని కానీ వాళ్ళ లెక్క మాకు ఇయ్యాలని పట్టి కూర్చున్నారు.